విశాఖలో కార్పొరేటర్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మనుషులు మనకు అవసరం లేదు, ఆళ్ళు లేదు, ఇల్లు లేదు, మన వల్ల పోయేది లేదు. నేను శ్రీనివాస్ యాదవ్ గారిని, సబితా గారిని కోరుతా ఉన్నా, వారినన్నింటినీ పక్కన పెట్టి అభివృద్ధి సంక్షేమం సంపాదన వెళ్తుంది. కాబట్టి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తూ వచ్చినటువంటి కార్పొరేటర్లు అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ఇప్పుడే మా సోదరులు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాకు డైరెక్షన్ ఇస్తూ ఇవాళ ఈ విజయంలో కీలక పాత్ర పోషించేందుకు 17 మంది వచ్చి ఇవాళ మద్దతు తెలిపినందుకు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా మనోహర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. డైరెక్షన్ ఇచ్చి ఇలాగా ముందుకు సాగడానికి మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో మేము చెప్పాం, దౌర్జన్యాలతో పరిపాలన సాగితే ఏ రోజైనా సరే ఇంట్లో కూర్చోవాలని. ఇక్కడ గతంలో ఇదే ప్లేస్లో కూడా మనం శబ్దం చేయడం జరిగింది. ఇవాళ పాపం 12 రోజులు ఎవరు కూడా అతిథులు కాదు. నేను నిన్న కూడా చెప్తా, మొన్న కూడా రోజు చెప్తా ఉన్నాం, ప్రజా తిరుగుబాటు ఉంది. ప్రజలకి మద్దతు ఉన్న చోట మనం ఒక అడుగు వెనక్కి వెళ్ళాలి తప్ప మేము ఎలాగైనా మూర్ఖంగా పరిపాలిస్తామంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ప్రజలు ఎన్డీఏ కూటమికి అఖండ విజయాన్ని అందించారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా రిజైన్ చేయాలి. మమ్మల్ని చీకొట్టారు ప్రజలు, మా పరిపాలన వద్దనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేదు కాబట్టి మమ్మల్ని చీకొట్టారు కాబట్టి అని చెప్పేసి స్వచ్ఛందంగా రిజైన్ చేయమని చెప్పేసి అడిగాం. ఎవరు ఇంట్లా మరి ఇలాంటి పరిస్థితి వస్తుంది. ప్రజా పరిపాలనకి వ్యతిరేకంగా ఎవరున్నా కూడా ఇలాంటి పరిపాలన వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అతి త్వరలో అద్భుతమైన పరిపాలన విశాఖ అభివృద్ధిని మీరు చూడబోతా ఉన్నారు. విశాఖపట్నం అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ నాయకులందరూ పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాతో పాటు నడిచినట్టు మా ప్రెసిడెంట్ గారు రమేష్ గారితో పాటు కొంతాల గారు, విజయ్ గారు, అందరూ ఎమ్మెల్యేలు, మా కార్పొరేటర్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక యూనిట్ మీద వచ్చి ఇవాళ ఇంత విజయం సాధించేందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకైతే ప్రత్యేకంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడే ఒకప్పుడు మేము పోగొట్టుకున్న చోట గెలుచుకోవాలనుకున్న విధంగా ఇవాళ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్, వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. భవిష్యత్తులో ఓ పక్క సంక్షేమం, ఒక అభివృద్ధి ధ్యేయంగా విశాఖపట్నాన్ని ఒక అద్భుతమైన ప్రపంచంలో ఒక అద్భుతమైన సిటీగా చూడడానికి ఇది ఒక మంచి అవకాశంగా మేము భావిస్తూ అతి త్వరలోనే మంచి పరిపాలన సంస్థ విశాఖపట్నం ప్రజలు తెలియజేస్తాం. పార్టీ మారినప్పుడే ఒక మాట అన్నారు, ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంటే మొత్తం అందరూ కూడా వైసీపీ నుంచి మా పార్టీలోకి వస్తారు అంటే అప్పటి నుంచి ఉందా ఈ వ్యూహం అంతా? అప్పుడు దాకా కూడా అవసరం లేదు. ఆ రోజుగా మా నాయకులు గారి పర్మిషన్ ఇస్తుంటే ఆ రోజు అయిపోయేది. ఉన్నోళ్ళు కూడా వదలమని చెప్పి పాస్పోర్ట్ ఇచ్చేమని అందరూ కూడా ఈ పార్టీలో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందులో మాకు నెక్స్ట్ గెలిచే వాళ్ళు ఎవరు, మంచి వాళ్ళు చూసుకొని తీసుకున్నాం తప్ప ఎవరిని పడితే వాళ్ళు తీసుకోలేని విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలోకి వెళ్ళమని చెప్పాం. స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చారు. ఇంకా పాస్పోర్ట్లు వచ్చి వాళ్ళందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. బలవంతంగా దాచుకొని ఉన్నారు కాబట్టి ఉన్నారు. పాపం వాళ్ళు భయభ్రాంతులు చేసి ఎక్కడ శ్రీలంకలో ఎక్కడ దాచున్నారు కాబట్టి లేకపోతే మొత్తం ఇక్కడ ఉండాలి. గురి చేస్తున్నారు, మీరే బెదిరిస్తున్నారని వైసీపీ ఎవరైనా బెదిరించినట్టుగా కానీ అసలు ఎన్డీఏ కూటమి నాయకులు ఎక్కడైనా అసలు మాట్లాడే పరిస్థితి వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మేము లాస్ట్కి మమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టి విమర్శించినా కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా మేము పెట్టలేదు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఎవరన్నా విహారయాత్రకు ఎవరైనా ఇల్లుంటే ఇల్లుండొచ్చు, కానీ మేమైతే మాకు ఎక్కడికి వెళ్ళి మా కార్పొరేట్లు ఎక్కడే ఉన్నారు, కావాలంటే విశాఖపట్నం కార్పొరేషన్ ఏదైతే ఉందో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 74 మంది ప్రజెంట్ అయ్యారు. మొత్తం 74 మంది కూడా ఈ అవిశ్వాసానికి అనుకూలంగా చేపట్టడం జరిగింది. ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కూటమి ఏదైతే ఉందో విశాఖ ప్రజలకు న్యాయం, ధర్మం గెలిచింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ జగన్ పాలనకు విశాఖపట్నం వాసులు బాధతో ఉన్నారు. ఈరోజు ఈ కూటమి తరఫున రేపు మేయర్ కాబోతుంది. మరి ఒక ప్రజారంజకమైన పరిపాలన కార్పొరేషన్కి అందించడంలో కూటమి ఒకసారి తెలియజేసుకుంటూ ఈరోజు స్థానిక సంస్థల్లో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అనేది చాలా కీలకమైన
ఈ రోజు 98 వార్డులతోటి దాదాపు 8 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ 2 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ తోటి ఇది పెద్ద కార్పొరేషన్. అటువంటి కార్పొరేషన్ లో ఒక సమర్థవంతమైన మేయరు అలాగే మిగతా కార్పొరేటర్లు ఉంటే పరిపాలన ఎలా ఉంటుందో మేము చేసి చూపించబోతా ఉన్నాం. గతంలో డివి సుబ్బారావు గారు లాంటి వాళ్ళు మేయర్లుగా ఉన్నప్పుడు ఎలా అభివృద్ధి జరిగిందో మళ్ళీ అటువంటి అభివృద్ధి త్వరలోనే ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్త మేయర్ సహకారంతో కార్పొరేటర్ సహకారంతో అందిస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సిటీ ఆఫ్ డెస్టినీ ఏదైతే ఒక విశాఖపట్నం పేరు ఉందో ఆ పేరు నిలబెట్టే విధంగా అటు శానిటేషన్ కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని కార్పొరేషన్ పరిధిలో ఉండే ప్రతి కూడా ఒక రోల్ మోడల్ గా విశాఖపట్నం కార్పొరేషన్ డెవలప్ చేయడం కోసం ఈ రోజు వచ్చిన